బీసీల మీద రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ప్రేమ ఉంటే ఇప్పటికిప్పుడు ఆయన దిగిపోయి బీసీ ముఖ్యమంత్రిని చేయాలి అనేది మన బీజేపీ నాయకుడు మహేష్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. ఆ వార్తను చూసుకుంటే పొన్నం లేదా మహేష్ గౌడ్ను సీఎం చేయాలి, బీసీలపై రేవంత్కున్న ప్రేమను చాటుకోవాలి, దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్ సంతోషకరం. రేవంత్ తన విమర్శలతో మోదీనే కాదు బీసీలను అవమానించారు. బండి ఈటెల వివాదం సమసిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందు మీ నాయకుడిది ఏ కులమో చెప్పు, ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటావా? సీఎం వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. అదేవిధంగా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కూడా అదే చెప్పారు. నిజంగానే బీసీల పైన నీకు ప్రేమే ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమే ఉంటే ఎవరిని చేయమని చెప్తాండి? ఇక్కడ పొన్నెంని లేదా మహేష్ గౌడ్ని ముఖ్యమంత్రిని చేసి నువ్వు దిగిపోయి ఒక వార్డ్ మెంబర్ గానో ఒక జెడ్పీటీసీ గానో ఉండిపో అని చెప్తున్నట్టే ఉంది ఇక్కడ వ్యవహారం. నిజంగా నీకు బీసీల మీద గంత ప్రేమ ఉంటే, అంతేనే కదా బీసీల మీద నిజంగానే ఇంత ప్రేమ ఉన్నోడు అది ఎట్లాగో 42 రిజర్వేషన్ కాదని చాలామంది పెద్దలు తేల్చి చెప్పేసిర్రు. దాన్ని చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని, వీళ్ళు ఏ ఆర్డినెన్స్ పెట్టినా కూడా ఆ ఆర్డినెన్స్ వాళ్ళు రద్దు చేసి తిరస్కరించి మళ్ళీ పంపిస్తారని ఒకటే మొత్తుకుంటారు. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే చాతనగాక, ఇక్కడ ఉన్న సమస్యలపైన స్పందించే దమ్ము లేక, వారి సమస్యలు తీర్చే సత్తా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని రోజులు జల్సాలకు ఈ మంత్రివర్గాన్ని తీసుకెళ్ళి మరి ఎటు పోయిందంటే ఆయన సీదా ఢిల్లీకి పోయిండు. ఇది కానే కూడదు అని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్పారు ఇది కాదని. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనికోసం చేస్తూ ఉన్నాడు? రాష్ట్రాన్ని విడిచిండు, సొంత నియోజకవర్గాన్ని విడిచిండు, రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిండు. 6 పువ్వులు 420 కాయలు అన్నట్టుగా వాటిని కూడా గాలికి వదిలేసి ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్క డ్రామాలు చేసుకుంటూ ఒక్కొక్క సీన్ క్రియేట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు ఏలదీసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకో 3 సంవత్సరాలు ఉంది. ఇంకో సంవత్సరం అంతే అది ఎలక్షన్ టైంలో దాన్ని తీసివేసుడే. అంటే మిత్రులారా, ఎంత అద్మానంగా పాల్పడింది అంటే చెప్పుకోలేం. అంత ఘోరానికి పాల్పడింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్ బీసీలోనే మోసం చేస్తూ ఉంది. నేను చెప్తున్నా కదా, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే దిగిపోయి ఆయన అన్నట్టుగానే మహేష్ కుమార్ గౌడ్ని, పొన్నం ప్రభాకర్ని వాళ్ళు చేయొచ్చు కదా, ముఖ్యమంత్రులు చేయొచ్చు కదా. అంత ప్రేమ ఉన్నాడు పదవికి రాజీనామా చేసి బరాబర్ దిగి మాట్లాడాలి. ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడిని, బీసీల మేలు కోరుకునేవాడిని. కాబట్టి ఈ రెడ్డి రాజ్యాన్ని వదిలేసి బీసీ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాను అనుకుంటే ఇవ్వచ్చు కదా. ఇవ్వడం చేత కాదు. ఎందుకంటే ప్రజలు కొన్ని రోజులు మోసం చేయాలి కదా. మోసం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుంటారు.